ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ ఔషధ తనిఖీ అధికారి కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు జరిపారు. మెడికల్ షాప్ లైసెన్స్ కోసం డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపా సురేష్ కుమార్ 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో రంగంలోనికి దిగిన అధికారులు డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే మధ్యవర్తిగా వ్యవహరించిన మెడికల్ షాప్ యజమాని శివరామకృష్ణన్ కూడా ఏసీబీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. తను జంగారెడ్డిగూడెంలో హోల్సేల్ మెడికల్ షాప్ పెట్టుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంట డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి, మన జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి. అయితే ఆ లైసెన్సు అప్రూవ్ అవ్వడం పెండింగ్ ఉంది, అప్రూవ్ అవ్వలేదు. ఆ దశలో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే లోకల్లో మురళీకృష్ణ మెడికల్ షాప్ అని ఒక షాప్ ఉంది ఇక్కడ, ఆయన్ని కలవండి, రామకృష్ణ ఆయన పేరు, ఆయన్ని కలవండి, ఆయన చెప్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మీదట ఈ కంప్లైంట్ రామకృష్ణ గారిని కలిశాడు. రామకృష్ణ గారిని కలిస్తే రామకృష్ణ గారేమో బ్రైబ్ అమౌంట్ చెప్పాడు. సో దాంతో అతనికి ఇవ్వటం ఇష్టం లేక, ఆ అమౌంట్ ఇవ్వటం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చాడు. రిపోర్ట్ తీసుకుని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. సో అవన్నీ కూడా ఈ తీసుకున్న చేతులు నీళ్ళలో ఉంచితే ఫినాప్రిన్ పౌడర్ నీలం రంగుగా మారింది. బాబా దుర్గాసాయి, అచ్యుత బాబా దుర్గాసాయి, ఆయన నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామం. అరెస్ట్ చేసేసారు, అరెస్ట్ చేసి అమౌంట్ షాప్లో తీసుకున్నాడు ఆయన. ఎస్, షాప్లో తీసుకున్నాడు.